మిస్టర్ రమేష్, వైట్ షర్ట్, ఓ రాసాలహ, ఏం అవసరతతో ఇక్కడికి వచ్చావు? అంటే కాళ్ళలో ఉంటే హెల్త్ బాగోలేదు. నీ ఆరోగ్యం 19 సంవత్సరాలు. 19 సంవత్సరాల నుంచి చూసారా, 19 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని దేవుడు ఈరోజు ఎలా చూశాడో. నీ వీపీ భాగములో ఏదో ఒక బలహీనత ఉన్నది. ఆమె కరెక్ట్? 19 సంవత్సరాల నుంచి నీకు అదే సమస్య. చాలా మెడిసిన్ వాడావు. ఎక్కడి నుంచి వచ్చావు? అనకాపల్లి. అనకాపల్లి. ఏం చేస్తుంటావు నువ్వు? ఆటో. ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నా? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. నీ ఆటో తోలి 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 నీ వీపి భాగం అంతా కూడా బలహీనపరచబడ్డది. అయితే ఈ వీపి భాగములో బలహీనత రావడానికి ప్రధానమైన కారణం ఈ శరీరం మీద చేయబడిన చేతబడి. రమేష్, నీ మీద చేయబడిన చేతబడి ఆర్థికంగా నిన్ను నష్టపరిచింది, నీ శరీరములో బలహీనత పెట్టింది. అంతేకాకదు, ఎక్కువగా మగత అంటే నిద్ర, ఆ బలహీనతతో నువ్వు బాధపడుతున్నావు. ఈ సమస్య ఇక్కడ ఖచ్చితంగా విడుదల పొందుకుంటావు అని వచ్చావు. ఎవరు చెప్పారు నీకు ఇక్కడికి రమ్మని? మా అన్నయ్య గారి అబ్బాయి. చెప్పావు కదా, మీ అన్నయ్య గారి అబ్బాయి. ఆయన ఎవరో తీసుకొచ్చారని పరిశుద్ధాత్ముడు ముందే చెప్పాడు. రమేష్, పరిశుద్ధాత్ముడు అంటున్నారు, నీ శరీరమును తాకి నీ మీద చాతబడిని తొలగించి నిన్ను ఆరోగ్యవంతుడిగా చేసి 19 సంవత్సరాల నుంచి నీ మీద ఉన్న శాపపు కాడిని ఆయన విరిచివేయబోతూ ఉన్నాడు. ఇప్పుడే ఆ శక్తి నిన్ను తాకుతున్నది రమేష్. పరిశుద్ధాత్మ బలములను ముట్టుకుంటుంది. గట్టిగా చెప్పలు కొట్టండి. హల్లెలూయా. ఎలా ఉంది రమేష్ నీ బాడీ ఇప్పుడు చెప్పు? చాలా ఫ్రీగా ఉంది. ఫ్రీగా ఉంది. గట్టిగా చెప్పలు కొట్టాలి. 19 ఇయర్స్ నుంచి నువ్వు అనుభవిస్తున్న ఆ బలహీనత నీ నుంచి వెళ్ళిపోయింది. అనకాపల్లి నుంచి వచ్చావు. అనకాపల్లి నుంచి వచ్చిన నిన్ను దేవుడు మొదటగా చూసుకున్నాడు. పరిశుద్ధాత్మ దైవ అభిషేకం నిన్ను కమ్ముకున్నది రమేష్. యేసు క్రీస్తు ప్రభు శక్తి నీ లోపలికి వచ్చింది. నీకు అప్పు ఉన్నది. అప్పు తీరడానికి దేవుడు నీకు ఒక మార్గం తెరబోతున్నాడు ఈ ప్రార్థన తర్వాత. ఇది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో నువ్వే వచ్చి నువ్వు సాక్ష్యం చెబుతావు అక్కడ నిలబడి. హల్లెలూయా. నీ ప్రతి సమస్య కొట్టివేయబడ్డది. బ్లెస్ చేస్తున్నా యేసు నామములో నిన్ను. హల్లెలూయా.